శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఈరోజు నర్సంపేట బస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. సగటు ఆర్టీసీ కార్మికుడి యొక్క వేదనను ఈ సంఘటన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాం. వాళ్ళు 13 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీగా నోటీసులు ఇచ్చిన ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను గుర్తు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో కార్మికులు 41 రోజుల సమ్మె నోటీస్ తర్వాత వాళ్ళు సమ్మెలో దిగడం జరిగింది. ప్రభుత్వం మీద పోరాటం చేసేటువంటి హక్కులను సాధించుకునేటువంటి అధికారం కార్మికులకు ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం, మనది అనాగరికమైనటువంటి దేశం కాదు, నియంత్రిత దేశం కాదు. మరి అలాంటప్పుడు సమ్మెకి నోటీస్ ఇచ్చినప్పుడు ఆర్టీసీ ఈ రాష్ట్రంలో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది కాబట్టి పూలు అమ్మేవాళ్ళు, పాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు, స్కూలు పోయేటోళ్ళు ఆర్టీసీ ద్వారా వెళ్తూ ఉంటారు. కాబట్టి నిజంగా సమ్మె జరిగితే రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మరి నిజంగా ప్రభుత్వంలో చైతన్యం ఉంటే, ప్రభుత్వంలో ఏమాత్రం జీవం ఉన్నా కూడా, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నా కూడా వాళ్ళు ఆర్టీసీ కార్మికులతోని చర్చలు జరిపేటువంటి వాళ్ళు. కానీ 41 రోజులు అయినా కూడా కనీసం చర్చ జరుపుకోవడం వల్ల ఈరోజు ఆర్టీసీ కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నేను ఉదయం వరంగల్ 1-2 డిపో కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాలో నేను పాల్గొన్నా. వాళ్ళు ఒక్కటే విషయం చెప్తున్నారు, అన్నా ప్రజాపాలన అన్నారు, ఆ ప్రజాపాలనలో మమ్మల్ని ప్రజలుగా చూడరా, ఎందుకు మేమంటే ఇంత నిర్లక్ష్యం, ఎందుకు మమ్మల్ని పట్టించుకోరు, ఎందుకు మేమంతే అంత చిన్న చూపు, ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తలేరా అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ వేదనను స్పష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు శంకర్ గౌడ్ గారి ఆత్మహత్య యత్నానికి పూర్తి కారణము, పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే శంకర్ గౌడ్ గారికి తక్షణ సాయం కింద ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అందించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవ్వరు కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ, అనేక పోరాటాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ఈ విలీన ప్రక్రియ అనేది పెద్ద విషయం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు వారు అనేక చర్చల తర్వాత వారు ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవోను కూడా పాస్ చేసిండు. కేవలం ఆ జీవోను నోటిఫై చేసి అమలు చేయడం మాత్రమే తరువాయిగా ఉన్నది. కాబట్టి ఎవ్వరు కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కొట్లాడదాం, తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుందాం. ఒకవేళ ప్రభుత్వం కనుక మొండి వైఖరిని ప్రదర్శిస్తే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలుగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి రోజు వస్తుంది. ఓటు అనేటువంటి ఆయుధంతో మనం దెబ్బ కొడితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల పాటు లేవకుండా అవుతుంది. కాబట్టి మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, మీకు వెన్నుముకగా నిలిచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందో జరగనియండి, దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా రేపు అన్ని డిపోల ముందు జరుగుతున్నటువంటి ధర్నాల్లో పాల్గొనబోతా ఉన్నారు. స్వయంగా కేటీఆర్ గారు నిన్న మా నాయకులందరికీ కూడా కాన్ఫరెన్స్ పెట్టి మరీ పిలుపునిచ్చింది. రేపు ప్రతి డిపో దగ్గర ఉదయం 6 గంటల నుంచి మేము అన్ని డిపోల దగ్గర మేము పాల్గొనబోతా ఉన్నాం. తప్పకుండా మా తడాకైందో, ఈ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల తడాకైంది, ఉద్యోగుల తడాకైందో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. మంత్రుల బృందం నేరుగా జేఏసీ నాయకులతో మాట్లాడాలి. 27 డిమాండ్లు, 24 డిమాండ్లు కాదు, అసలు డిమాండ్లు కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి డిమాండ్ కావచ్చు, పీఆర్సీ డ్యూస్ ని క్లియర్ చేసేటువంటి డిమాండ్ కావచ్చు, లేదంటే యూనియన్లను మరి పునరుద్ధరించేటువంటి ఒక డిమాండ్ కావచ్చు. ఈ మూడింటిని
తప్పకుండా వెంటనే పరిష్కరించాల్సిన వాటిని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.